ఎస్ నాగమల్లేశ్వరి గారు, అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా న్యాయ నిపుణులే నాకు తెలిసి. వారు ఆల్రెడీ ఉన్న వాళ్ళే, లా చేసిన వాళ్ళు, మీ ఇద్దరు కూడా లా చేసిన వాళ్ళు మీరు చేస్తున్నారు అనుకుంటున్నాను. ఏంటి ఇట్లాంటి కేసు సులభంగా ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసు క్లోజ్ చేస్తున్నామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటైతే, రెండో పాయింట్ అత్యంత కీలకమైన పాయింట్, రేపు హైకోర్టు రివ్యూ చేసి ఇలా క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు అని అందనుకోండి, చంద్రబాబు నాయుడు గారి బెయిల్ కూడా క్యాన్సిల్ అవుతుందా? అంటే మీ లాకి ఇప్పుడు చదువుతున్నారు కాబట్టి కొంచెం పెద్ద క్వశ్చనే కావచ్చు, కానీ ఇన్ జనరల్ మీరు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? సార్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ ఉన్న వాళ్ళకి మీకు కూడా నా నమస్కారాలు సార్. ఇప్పుడు ఇదంతా చదివిన తర్వాత నాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, ఇది ఎప్పుడు కేసు ఫైల్ అయింది సార్? 2018. తర్వాత కేంద్రం నుంచి కొంతమంది జిఎస్టీ అధికారులు ఆల్రెడీ ఈ కేసు ఫైల్ చేయడం ఇదంతా జరిగింది. ఇప్పటికీ కూడా జనాలు ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారే అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని, అదే కదా ఆలోచన విధానంతో. తర్వాత అమరావతి స్కామ్ లో 5,500 కోట్లు, తర్వాత ఫైబర్ నెట్ 336 కోట్లు, తర్వాత లిక్కర్ స్కామ్ 25,000 కోట్లు, ఉచిత ఇసుక 10,000 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ లో 371 కోట్లు. ఇవన్నీ ఈ కేసుల మీదే కదా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉనింది. అంటే నాకేమనిపిస్తుంది అంటే, పాపం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఇప్పటికీ స్టిల్ మన కార్యకర్తలు ఇప్పటికీ స్టిల్ కొన్ని కేసులు పోలేదు కదా సార్, అడ్డగోలుగా పెట్టినటువంటి కేసులు ఇప్పటికీ పోలేదు. అండ్ అది కాకుండా ఈ 19 నెలల కాలంలో కూడా అడ్డగోలుగా 111 సెక్షన్లు, గంజాయి కేసులు, ఒకరి మీదే 14-15 కేసులు పెడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే చేసిన వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు కదా సార్. అంటే ప్రభుత్వం ఉంటే కేసులు ఇలా చేసుకోవాలని మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదంటారా? కార్యకర్తల కేసులు కూడా తీసేయొచ్చు అనేది తెలియలేదంటారా? చట్టాలకు ఆయన విలువిచ్చి ఉన్నారంటారా? ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కేసుల దోపిడీ ఏంది సార్? అంటే అధికారం ఉంటే ఎలాగైనా దుర్వినియోగం చేసుకోవచ్చు. ఈ లెక్కన ఈయన చూస్తే ఈయన పుత్రుడు లోకేష్ బాబు గారు కానీ, ఈయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారి మరి అంటున్నారు కదా, ఆయన గీతలు తీసేస్తాం అవి చేసేస్తామంటే ఇప్పటికే అడ్డగోలుగా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ చేసేసుకుంటారా? మళ్ళీ మన 15-20 సంవత్సరాల దాకా మన ప్రభుత్వమే ఉంటుంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఏ కేసులు వచ్చినా తీసేసుకోవచ్చు అనే కదా అర్థం. అంటే అవినీతి చేసిన వాళ్ళ తాట తీయాలంటే ముందుగా తన పార్టీలో ఎవరెవరు ఉన్నారో చూసుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పినటువంటి విషయంలో అదే కదా, గీత దాటినటువంటి వ్యక్తే ఇవాళ అప్పుడు గీత దాటింది ఆయనే, ఇప్పుడు గీత దాటుతున్న ఆయనే మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకి కూటమిలో ఉన్న వాళ్ళకి ఏంటిదంటే ఈ బెయిల్స్ క్యాన్సిల్ అవ్వడం బట్టి ఏమర్థం అవుతుందంటే, ఎంత దుర్మార్గం చేసినా, ఎంత దోపిడీ చేసినా, ఎన్ని మర్డర్లు చేసినా, ఎంతమంది ఆడబిడ్డల్ని రేపు చేసి గొంతు కోసేసినా కూడా మన ప్రభుత్వంలో ఉంటే మనం బయటపడొచ్చు అని మీరు సింబాలిక్ గా చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆయనకి బెయిల్ ఎలాగొచ్చిందో, ఆయన బెయిల్ ఏ విధంగా తెచ్చుకున్నాడో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా ఒకసారి తెలియాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, వీళ్ళు ఎంత బాగా అబద్ధాలు చెప్తారో కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మన రాజశేఖర రెడ్డి గారు చెప్తారు కదా సార్, చంద్రబాబు నాయుడు గారికి ఏదో శాపం ఉందంట. ఏంటిది? నిజం చెప్తే తల 1000 ఒక్కలవుద్దని. నిజంగా నా చిన్నప్పటి నుంచి అదే చూస్తున్నా. ఆయన ఎప్పుడు నిజం చెప్పిన పాపాన పోలేదు. ఆఖరికి జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఏంటి హైడ్రేషన్ అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబు గారు, శరీరంపై పలు చోట్ల దద్దుర్లు, ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్, ఇవన్నీ అబద్ధాలే కదా సార్ బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ కోసం ఏదో చెప్పారు, దాన్ని కూడా మీరు అలా పట్టుకుంటే ఎలా? బెయిల్ కోసమేంది సార్? అంటే మీరు కోర్టులని, న్యాయ వ్యవస్థని, అంటే అన్ని అబద్ధాలు చెప్పినట్టే కదా. అక్కడ నుంచి బెయిల్ వచ్చిన వెంటనే మరుక్షణమే ఆయన నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆయనకి బాధ రాలేదా? ప్రాబ్లం రాలేదా? అడ్డగోలుగా ఇవాళ యువత మేము యువతకి ఏదో చేసాం. ఏం చేశారు మీరు యువతకి? స్కిల్ డెవలప్మెంట్ లో ఇంత డబ్బులు దోచేశారు. ఏది విత్ ప్రూఫ్స్ ఉన్నా, ఇన్ని ప్రూఫ్స్ చెప్పండి, అయినా కూడా వాళ్ళు వినరు. ఇప్పుడు అన్ని ప్రాపర్ ప్రూఫ్స్ మీరు స్క్రీన్ మీద వేసి మనం గంట టైం ఇచ్చి ఒక లాయర్ని కూర్చోబెట్టి అన్ని సిస్టమ్ ఏంటిది, జీవోలు ఏంటి, ఎప్పుడు కేసేశారు, ఎంత డబ్బులు ఎక్కడి నుంచి, ఏ అకౌంట్ నెంబర్ కూడా చెప్పారు నాగార్జున యాదవ్ గారు. సో ఇంత చెప్పినా కూడా వాళ్ళు వినే ప్రసక్తిలో ఉండరు సార్. నిజాలు వాళ్ళకి అవసరం లేదు. కానీ మనం రాష్ట్ర ప్రజలకైతే చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి, ఎంత కాడికి ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత చేసినా అబద్ధాలు తప్పితే వీళ్ళు చేసింది ఏమీ లేదు. అంటే నాకు నిజంగానే నేను అడుగుతుంది, అండ్ సొసైటీ NGOస్లు కానీ కొన్ని
కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి, ఇలాంటి వాటి మీదైనా లేకపోతే ఇలాంటి లాయర్లైనా కేసులు వేస్తే బెటర్ ఏమో. అంటే ఇష్టాసారంగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది మేడం, నేను డేట్ తో సహా చెప్పాను కదా. సుప్రీంకోర్టు 2021 ఆగస్టు 10న ఇట్లాంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు కింది కోర్టులు కొట్టేసినా క్లోజ్ చేసినా దాన్ని హైకోర్టు లెవెల్లోనే ఆ తీర్పు రావాలి, రివ్యూ చేయాలి హైకోర్టు అని చెప్పింది. రేపు డెఫినెట్ గా హైకోర్టుకి వెళ్తారు. మళ్ళీ ఈ 5 కేసులు మళ్ళీ రీఓపెన్ అంటే హైకోర్టులో వీళ్ళు ఈ విధంగా కొట్టేయడం తప్పు అని తేలిందంటే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టే అవుతుంది కదా. అప్పుడు బెయిల్ క్యాన్సిల్ అవుతుందా లేదా? వాళ్ళు పోతారు. నేను ఓపెన్ చెప్తున్నా, మీ మీడియా ముఖంగా దయచేసి ఫస్ట్ యూ సేవ్ యువర్ స్కిన్, డోంట్ లిజన్ యువర్ బాసెస్ వర్డ్స్. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్. ఎందుకంటే సర్వీసెస్ లో రేపు పోయేది మీరే. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఆఫీసర్లు చూసాం మనం ఈ టైంలో ఎలా ఐపీఎస్ ఆఫీసర్ డీజీ ర్యాంక్ కూడా వీళ్ళు ఎలా చేస్తారు. రేపు మీరు ఎందుకంటే దీంట్లో మెటీరియల్ ఫ్యాక్ట్ దొరికిపోతారు. మీరు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, నోటీసులు ఇచ్చి ప్రాపర్ గా క్లోజ్ చేసే మెటీరియల్ ఫ్యాక్ట్ లో అడ్మిటెడ్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో మొత్తం బయటకు వస్తారు. మేడం అంటే చంద్రబాబు నాయుడు గారు మరిన్ని చిక్కుల్లో పడతారా ఒకవేళ కరెక్ట్ గా వ్యవస్థలు పనిచేసాయి? సార్ ఎందుకు పడరు సార్? వ్యవస్థని మార్చేయాలి, కోర్టులని మార్చేయాలి, వాళ్ళు ఇచ్చిన తీర్పుల్ని మార్చేయాలి అని అంటే అవుతుందా సార్? అది న్యాయ వ్యవస్థ మీద ఇక్కడున్న మనందరికి చదువుకున్నాం, అందరం చదువుకున్నాం. నాకు నమ్మకం ఉంది నమ్మకం ఉంది కాబట్టే కేంద్రం నుంచి ఆ రోజు కేసులు వేశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసింది కాదు. ఇప్పుడైనా ఈ రాష్ట్ర ప్రజలకి నేను చెప్పాలనుకుంటుంది ఇదే. ఎందుకంటే మా నాన్నని 58 రోజులు ఉంచారు. నేను దానికోసమే రెడ్ బుక్ ఓపెన్ చేసుకున్నాను, దానికోసమే ఇంకా 3 పేజీలు అయిపోయి ఇంకా 30 పేజీలు ఉన్నాయి. 300 పేజీలు 300 కాకపోతే 3000 పేజీలు పెట్టుకోండి, ఎవరికి వచ్చిన నష్టం ఏముంది? మీ నాన్నగారు తప్పు చేశారు. 3 పేజీలు ఇంత భయంకరంగా ఉంటే మిగిలిన 300 పేజీలు 97 పేజీలు ఇంకెంత భయంకరంగా ఉంటాయి సార్? ఎవ్వరు భయపడే ప్రసక్తిలో లేరు. కానీ మీ నాన్నగారు తప్పు చేశారు, తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్తున్నారు? తప్పు చేయకపోతే ఇవాళ ఎందుకు కేసులన్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నారు? రేపొద్దున మీరు తప్పు చేస్తే కూడా మీరు రెడ్ బుక్ తెచ్చుకున్నా ఇంకో బుక్ తెచ్చుకున్నా కూడా మీరు తప్పు చేస్తే మా అంబేద్కర్ గారు రాసినటువంటి బ్లూ బుక్ లో మీకు తప్పకుండా శిక్షలు పడేదే. ఇది బాగుంది.